ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఒక ముస్లిం మహిళ. కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరికం నుంచి బయట వస్తుందని ఆనందపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూసి, ఒక ఎస్సీ అమ్మాయి, ఆ తల్లి ఆరాటం కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురిని నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది. అలాంటి చేసే బాధ్యత మన పైనుంది. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్కి చెప్తున్నా. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత 100% అమలు జరిగి తీరాలి. మళ్ళా మీనమేషాలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా. జూలై 1వ తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు చూశా. పింఛనిస్తాను ఇల్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఆ రోజే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, ఆ ఇల్లు పూర్తి చేయమని. 6 నెలలు కాలేదు, ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నేను గర్వపడుతున్నా, నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయామని. ఈరోజు సూపర్ 6 కింద దగ్గర దగ్గర 91 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. చాలా సంతోషం. నేను మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే 48 గంటల్లో మీరు డబ్బులు కట్టి మీరు గ్యాస్ తీసుకున్న వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇదే కాకుండా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 6 నెలలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. ఎన్డీఏ కూటమి 6 నెలల్లో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, 4,000 రూపాయలు పింఛను ఇచ్చాం. మేము జూన్లో అధికారంలోకి వచ్చాం. ఏప్రిల్ నుంచే పింఛను ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా 5, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్లకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 198 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ఇంకా 5-10 పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత, పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్న 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి, సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి, లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే
కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, అది కూడా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, బోరేసి వాటర్ ఇవ్వడం కాదు. పక్కన నాగార్జున సాగర్ ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ఊర్లో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45% కేంద్రం ఇచ్చారు, మనం 55% పెట్టుకోవాలి. అలాంటి స్కీముని డబ్బులు తెచ్చి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ పెట్టలేదు, కొళ్ళాయి పెట్టలేదు. మళ్ళా ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఊర్లో బోర్ వేసి ఆ బోర్లో నీళ్లు ఇస్తే వర్షాలు రాకుండా బోర్ ఎండిపోతే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ స్ఫూర్తికే విరుద్ధం. అలాంటి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. నేను అన్నీ కలెక్ట్ చేసి ఇప్పటికి 75 స్కీముల్ని సెట్ రైట్ చేశాను. అందుకని ఈరోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే సంపదను సృష్టిస్తానే ఉండాలి. మీరు కొంతమంది అంటారు వచ్చిన డబ్బులు నాకు ఇచ్చకూడదు అంటారు. ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత రేపు మళ్ళా డబ్బులే రాదు. ఈరోజు ఒక రోడ్డు వేయకపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేశాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్త అంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లో వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం, మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం.
మోడర్నైజేషన్ అగ్రికల్చర్లు తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగాని ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని మీరు చూశారు, మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఇంకో పక్కన బయట నుంచి తీసుకొచ్చాం. మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని, అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఏదైతే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఒక్కరికి పల్లెటూరుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. పనులన్నీ ప్రారంభించాం. పోలవరానికి నీళ్లు వస్తే మాకేంటని మీరు అనుకుంటున్నారు, కానీ ఎలమంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి. ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను. ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను. గోదావరి పెన్నా అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల, పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది, బనకచర్ల కర్నూలులో ఉంటుంది. అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం. అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి. అది సాధ్యమని నిరూపిస్తాం. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం. అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది. మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం. కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమనే స్ఫూర్తితో ముందుకు పోయాం. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది, తాపంతో బాధపడతా ఉంది. ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను, జలహారతి. నేల తల్లికి, తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం. అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వస్తాయి. అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది. ప్రారంభంలో 150 టీఎంసీ నీళ్లు అక్కడ పెడతాం. నాగారు సాగర్లో నీళ్లుంటాయి, బొల్లాపల్లిలో నీళ్లుంటాయి. రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. 3 రీచర్లు.
ఈ రోజు కూడా 55 సంవత్సరాలు డేటా చూస్తే 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు 800 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. దాంట్లో నుంచి ఒక 200-300 టీఎంసీలు కానీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కలని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించాలి. నీళ్లు వస్తే తాగుతాం కానీ నీళ్లు రావడానికి మాత్రం మేము ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు. మంచి పని చేసేటప్పుడు, మీరు పూజలు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి కోరుకోండి. మసీదు పోయినప్పుడు మీరు కూడా అక్కడ ప్రార్థించండి. చర్చికి పోయినప్పుడు ప్రార్థించండి. మన ప్రార్థనలే దీవెనలుగా మారతాయి. అనుకున్న పని కూడా అవుతుంది. సంకల్పం నెరవేరుతుంది. ఇది నెరవేరితే ఈ రాష్ట్రంలో కరువు అనేది రాదు. నా జీవితాశయం ఈ జలహారతి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి మీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన. అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమైనాయి. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్తంతా కూడా ఎరువులుగా మార్చే కార్యక్రమానికి పోయాం. మళ్ళీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో వీధి దీపాలు కూడా ఆరిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజధాని అమరావతికి 2245 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ వస్తూ ఉంది. నేషనల్ హైవేలో 75,000 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాం. రైల్వేల కోసం 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ఈ ఊరికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి నేను వస్తే జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు. పిల్లలందరూ ముందుకు వచ్చారు. నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత, తీయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం. మిరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక 2 ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 పాలసీలు తీసుకొచ్చాం. అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభమని మీరు ఒకసారి చూస్తే, నిన్న మొన్న మీరు చూశారు. నిన్న ఒక్కరోజే మీటింగ్ పెట్టాం. దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొన్నే ఇంకొక ఎస్ఐపిబి పెడితే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 34,000 కోట్ల రూపాయలు, 34,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల్లో ఈ పనులన్నీ చేశాం. డ్రోన్ సబ్మిట్ పెట్టాం. డ్రోన్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో డ్రోన్స్ పనిచేస్తాయి.
ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి. అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం. ఇప్పటికి మీరు చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు వచ్చారు. ఇదే కాదు, ఇంకో పక్క మిత్తలైతే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో 1 లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్లు పెడతామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత, చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకని ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు 1వ తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో 1వ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మెగా డిఎస్సి పెడుతున్నాం. వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని. కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సి పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ తెరిచే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు. ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండే వాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు రహస్య వ్యవహారాల కింద జీవోలు కూడా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెట్టాం. మొత్తం గంజాయి కానీ డ్రగ్స్ కానీ నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు, గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇవ్వడం, ఫాదర్స్కి పాస్టర్స్కి కూడా గౌరవ వేతనాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి రేపో ఎల్లుండో మీ అందరికీ ఆమె ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేట్టుగా సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆఫీసులకు పోయే పనే లేదు. దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా
అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేపించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు. మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో దానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పొడిసల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది. ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాల పైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగురాళ్ళు కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను. మంచి గ్రామం ఇది. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, పక్కన కళ్యాణ మండపం కట్టారు, అంతా కట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయామని బాధపడ్డారు. దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని, పెళ్ళిళ్ళే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి. ఈ ఊర్లో నేను చూశాను, ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, పట్టాలు, గోనె సంచుల్ని కుట్టేదానికి ఒక కుటీర పరిశ్రమ మారిగా తయారైంది.
కొంతమంది ఒక 10-15 మందికి పని కల్పించే పరిస్థితి వచ్చారు ఒకే ప్లేస్లో. కొంతమంది ఇంటి దగ్గర కుట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ తయారు చేసిన గోనె సంచులన్నీ వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు మనకు పంపించే పరిస్థితికి వచ్చారు. రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే పరిస్థితి కూడా వచ్చారు. ఇలాంటి ఆలోచనలతో మీ ఆదాయం ఇంకా ఎట్లా పెరగాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను. ఇక్కడ ఈ ఊర్లో చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మొత్తం కలిసి ఈ ఊర్లో 2373 మంది లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎక్కడ ఈ పేజీ నెక్స్ట్ పేజీ ఎక్కడ ఉంది ఇది క్వాలిఫికేషన్స్. లేదు కాదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అట్ట కాదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్కడో చూశాను. కొంతమంది ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో. పంటలు అయితే కాటన్ ఎక్కువ వేస్తున్నారు. రెండోది మిరప ఎక్కువ వేస్తున్నారు. మూడోది రెడ్ గ్రామ్ ఒకటి, ప్యాడీ కూడా తక్కువ వేస్తున్నారు, బెంగాల్ గ్రామ్ వేస్తున్నారు. ఇంకొక పక్కన ప్యాడీ, మెయిజ్, రెడ్ గ్రామ్, చిల్లీ, కాటన్ ఇవే ఎక్కువ వేస్తున్నారు. అంటే వాణిజ్య పంటలు ఎక్కువ వేసే గ్రామం ఈ గ్రామం. అందుకే ఊర్లో కూడా మిమ్మల్ని చూసే డైనమిజం ఎక్కువగా ఉంది. చాలా హుషారుగా ఉన్నారు. ఇవి కాదు, ఈ డీటెయిల్స్ కాదు. ఓకే, ఏంటమ్మా ఫోటో రా తల్లి మీరంతా. కాబట్టి ఉండండి రండి మారాని. బుడగ జంగాల విషయం నా దృష్టిలో ఉంది. తప్పకుండా బుడగ జంగాలది కూడా నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా చేపిస్తాం. నా దృష్టిలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైందా? ఏంటమ్మా ఆడబిడ్డలు? ఓకే, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఏదైతే ఈరోజు చెప్పానో మీ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గ్రామం. ఎప్పుడు కూడా మీరు అభిమానించారు, అన్ని ఎలక్షన్లు గెలిపించారు. మిమ్మల్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను హామీ ఇస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రమ.